రాజకీయ చైతన్యం, ఫ్యాక్షన్ రాజకీయం కలగలిపి ఉండే జిల్లా కర్నూలు జిల్లా. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తూ దామోదరం సంజయభయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నాయకుల్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా అందించిన ఘన చరిత్ర ఉన్న జిల్లా కర్నూలు జిల్లా. ప్రధాని పివి నరసింహారావు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాంటి రాజకీయ ప్రాధాన్యం ఉన్న కర్నూలు జిల్లాలో ఈసారి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. కర్నూలును ఒకప్పుడు కందెనవోలుగా పిలిచేవారు. 11వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యులు తుంగభద్ర ఒడ్డున ఆలంపూరు దేవాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి కావలసిన రాళ్లను కర్నూలు సమీపంలోని జగన్నాథగట్టు నుంచి ఎడ్లబండ్ల మీద తరలించేవారు. ఆలంపూరు చేరాలంటే కర్నూలు మీదుగా తుంగభద్ర దాటి వెళ్లాలి. తీరం దాటే సమయంలో నది ఒడ్డున ఎడ్లబళ్లు ఆపి చక్రాలకు కందెన పట్టించేవారు. దీంతో ఈ ప్రాంతాన్ని కందెనవోలుగా పిలిచేవారట. కాలక్రమేణా కందెనవోలు కర్నూలుగా మారిందని చెబుతారు. 18వ శతాబ్దంలో నవాబు జాగీర్లో భాగంగా కర్నూలు ఉండేది. 1838లో బ్రిటిష్ ప్రభుత్వం నవాబును గద్దెదింపి కర్నూలును జిల్లాగా మద్రాసు ప్రెసిడెన్సీలో కలిపేసింది. 1953లో మద్రాసు రాష్ట్రంలోని 11 ఉత్తర జిల్లాలతో కలిపి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని అయింది. 1953 నుంచి 1954 వరకు టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగాను, నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మం, స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, చంద్ర పుల్లారెడ్డి, రాజకీయ ఉద్దండులు దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. జిల్లా ఓటర్ల సంఖ్య 29 లక్షలు, మహిళా ఓటర్లు 15 లక్షలు, పురుష ఓటర్లు 14 లక్షలు, థర్డ్ జెండర్స్ 443 మంది, సర్వీస్ ఓటర్లు 3450 మంది ఉన్నారు. జిల్లాలో 54 మండలాలు, 2 లోక్సభ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. 3 రెవెన్యూ డివిజన్లు, 1 మున్సిపల్ కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. వేరుశనగ, వరి, కొర్ర, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, పత్తి, టమోటా, ఉల్లి ప్రధాన పంటలు. వజ్రాలు, బాక్సైట్, సీసం వంటి ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్న కర్నూలు జిల్లాలో అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు పాగా వేశాయి. జిల్లాలో ఎవరు గెలవాలన్నా అధిక శాతం ఓటు బ్యాంకున్న ముస్లింలు, బీసీలు కరుణించాల్సిందే. దేశ రాజకీయాలను శాసించిన ఘనత కర్నూలు జిల్లాకు దక్కుతుంది. జిల్లా నుంచి 3 ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించారు. నంద్యాల నుంచి గెలిచి పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతి అయ్యారు. ఎంతో మంది రాజకీయ ఉద్దండులను చట్టసభలకు పంపిన కర్నూలు జిల్లా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. అన్ని రాజకీయ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి.